హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ లక్కీ. సో పార్ట్ 1 అయితే చూసారు కదా. సో డే 1 అంతా జగన్నాథం దర్శనంతో అయితే అయిపోయింది. ఇంకా డే 2 ఎర్లీ మార్నింగ్. సో బీచ్కి మా రూమ్ దగ్గరగా ఉండడం వల్ల మా రూమ్కి కూడా ఆ సముద్ర పాలలో హోరు అంతా వినిపిస్తుంది. చూడండి, ఎర్లీ మార్నింగ్ మా రూమ్ నుంచి బీచ్ వ్యూ. బీచ్ అయితే చాలా దగ్గరగా ఉంది మాకు. ఇంకా మార్నింగ్ కూడా మొత్తం అంతా ఫాగ్తో నిండిపోయి కూల్గా చాలా చల్లగా ఉంది. సో వ్యూ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్. ఇంకా ఇక్కడున్న లోకల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాం. మేము ముందే ఏం ప్లాన్ చేయలేదు, ఏ ట్రావెలర్స్తో వారితో ఏం మాట్లాడుకోలేదు. సో జస్ట్ ఈరోజైతే లోకల్ ప్లేసెస్ చూద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అందరం రెడీ అయ్యాము. ఇంకా హోటల్కి బయలుదేరాం. ఇంకా హోటల్కి వెళ్ళి అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఆ హోటల్ వాళ్ళు చెప్పారు ఇంకా వాళ్ళు కూడా వచ్చిన టూరిస్ట్ అందరికీ కూడా లోకల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేపిస్తామని చెప్పారు. ఒక సర్టెన్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఏసీ బస్కి ఒక రేటు, నాన్ ఏసీ బస్కి ఒక రేట్ అలా. ఇంకా అక్కడ ప్యాకేజీ మాట్లాడుకుని ఒక ఆటో తీసుకుని స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ బస్కి వెళ్ళాలన్నమాట. సో హోటల్ నుంచి ఆటో మాట్లాడుకుని అక్కడ నుంచి అయితే బస్సు ఎక్కేసాము. సో ఇతను వైట్ షర్ట్ వేసుకున్న పర్సన్ గైడ్ అనమాట. తను మనం వెళ్ళే ప్రతి ప్లేస్ గురించి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎక్కడ మీట్ అవ్వాలి ఏంటి అని. ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్గా మేమైతే వెళ్ళిన ప్లేస్ చంద్రభాగా బీచ్. స్టార్టింగే బీచ్కి తీసుకెళ్లారు. ఇంకా ఉత్సాహం, ఆనందం మామూలుగా లేదు. లక్కీకి అయితే ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ టైం కదా బీచ్. లుక్ ఎట్ హిస్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా బీచ్ని చూడంగానే మమ్మీ, బావగారు, అక్క అందరం పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆ వాటర్తో ఆడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది హౌ హ్యాపీ వి వర్ అని. చూడండి, బీచ్ చాలా బాగుంది. అసలు పెద్ద అలలు, ఆ వాటర్ కూడా నీట్గా క్లీన్గా బ్లూ కలర్లో చాలా బాగుంది. అసలు బీచ్ నచ్చకుండా ఎవరికి ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేరు, అందరం చిన్నపిల్లలం అయిపోయా. వాటర్కి వెళ్ళిపోయి చాలాసేపు ఆడుకున్నాం. తడవద్దు దాంతో బట్టలు కూడా తడిపేసుకున్నాం. ఇంకా మా బావగారికి నేను వీడియోస్ తీయడం చూసి ఆయనకు యాంకర్ లాగా ధ్వజమెత్తారు. ఎంతగానో ఇంట్రోవర్ట్గా ఉండే మా బావగారు ఎలా ఎక్స్ట్రోవర్ట్ అయ్యారో ఈ వీడియోస్లో చూద్దాం మనం. ఇంకా మా బావగారు విజృంభిస్తున్నారు, చూడండి అందరూ. ఇది పూరి దగ్గర ఉన్న బీచ్. ఈ బీచ్ చాలా అందంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ వాటర్ కూడా చక్కగా బ్లూ కలర్ లో ఉన్నాయి. సో దిస్ బీచ్ అందరూ ఎంజాయ్ చేయండి, చాలా దగ్గరగా ఉంది. హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బీచ్ నుంచి అయితే ఎవరికి వదిలి రావాలని లేదు. నా డ్రెస్సెస్ అయితే ఫుల్ తడిచిపోయి, చెప్పులు కూడా వరస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకా ఇలా ఇక్కడ నుండి అన్ని ప్లేసెస్ చూడాలి. బీచ్ని చూస్తే ఎవరైతే అవుతారు చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పు. సూపర్గా ఉంది. ఇంకా చంద్రబాగా లేక్ దగ్గర కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అసలైన మన చారిత్రాత్మక సంపద అయిన కోనార్క్ సూర్యదేవుని ఆలయం దగ్గరికి స్టార్ట్ అయ్యాం మేమైతే. క్లైమేట్ కూడా బాగుంది చాలా. ఇంకా రోడ్ క్రాస్ చేసి లోపలికి వస్తే ఇది ఎంట్రన్స్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్. సో అటు ఇటు అయితే స్ట్రీట్ షాపింగ్ చాలా ఉన్నాయి. యూ కెన్ బై ఎనీథింగ్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. అన్ని క్రాఫ్ట్స్తో హ్యాండ్ మేడ్వి చాలా ఉన్నాయి ఇక్కడ. సో యూ కెన్ బై ఎనీథింగ్. అండ్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ రీజనబుల్గా ఉన్నాయి.
సో స్ట్రీట్ షాపింగ్ కూడా ఇక్కడ చాలా బాగా చేయొచ్చు. ఇంకా నాకు అన్నయ్య బీచ్ నుండి కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చాడు. ఇక్కడ సూర్యుని విగ్రహం అంటూ ఏమీ లేదు, కానీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం అయితే చూడాల్సిందే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 10 రూపీస్ నోటు పైన ఉండే ఆ రౌండ్ వీల్ షేప్లో ఉంటుంది కదా, సో అది కూడా సూర్యదేవుని ఆలయంలో ఉంటుంది. సో దాన్ని చూడడానికి వెళ్దాం పదండి మనం. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఫైనల్లీ ఆ టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ వద్దకు అయితే చేరుకున్నాం. దేర్ యు గో, కోనార్క్ సన్ టెంపుల్. సో టెంపుల్కి అటు ఇటు కూడా ఫుల్ గ్రీనరీతో ఉంది. ఇంకా టెంపుల్ పైన చూసారు కదా, అక్కడ ధ్వంసం చేశారు. పైనే కాదు, ఇంకా టెంపుల్ లోపల కూడా చాలా ప్లేసెస్లో ధ్వంసం చేశారు. చూసారు కదా, ఈ 10 రూపీస్ నోట్ పైన ఉన్న ఈ రౌండ్ వీల్ సింబల్, అది ఈ కోనార్క్ సూర్యదేవుని ఆలయంలోనే ఉంది. సో దీనికి గుర్తుగా 10 రూపీస్ నోట్ పైన ముద్రించారు. ఇంకా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రన్స్ ఫీ అనేది మనం పే చేయాలి. సో మనం గైడ్తో వచ్చాం కాబట్టి వాళ్ళు ముందే కొన్ని టికెట్స్ అని తీసుకుని ఉంటారు. సో వాళ్ళ టీం కింద వెళ్ళినప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. గైడ్స్ మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారు. సో టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం. ప్రతి పార్ట్, ప్రతి స్తంభం చిన్న చిన్న ఇంచులో కూడా ఫుల్ వర్క్ చేశారు. అంత పురాతన కాలంలోని ఇంత ఇదిగా ఆర్కిటెక్చర్ అంతా చేయడం చాలా గ్రేట్ కదా. చూడండి ఎంత బాగుందో డిజైన్. మేమైతే సండే వచ్చాం. సో ఈ లోకల్ ప్లేసెస్ విజిట్ చేసేదంతా కూడా సండేనే. సో సండే మెయిన్గా సూర్య భగవానుడికి సంబంధించిన రోజు అంటారు కదా. సో సండే ఈ ప్లేస్ విజిట్ చేయడం చాలా బ్లెస్డ్గా అనిపించింది. చూడండి ప్రతి చిన్న పార్ట్లో ఫుల్ డిజైనింగ్. అసలు డిజైన్ లేదు అన్న ప్లేస్ అయితే లేదు. ఇంకా మా ఫ్యామిలీ రియాక్షన్స్ చూడండి. హ్యాపీ బావా, హ్యాపీ అమ్మ నీకు జస్సు చూడాలన్నావు, చూసావా? నా ఓవర్ టు యూ మహేష్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాము మేము. ఇది భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్క్ అనే పట్టణంలో ఉన్నది. ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. ఈరోజు ఆదివారం, సూర్యునికి చాలా ప్రత్యేకమైన రోజు. అదే రోజు మేము దర్శించుకోవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే ఈరోజు నాగపంచమి కూడా వచ్చింది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది 1255 CCలో నిర్మించబడినది. అప్పటి భక్తుడైన సూర్యదేవానికి ఒక గొప్ప భక్తుడు రాజు అనే వ్యక్తి నరసింహరాజుచే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ దేవాలయంలో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సూర్యునికి 7 గుర్రములు ఉంటాయి, రథం ఉంటుంది. అయితే ఇక్కడ 7 గుర్రములు 24 చక్రములతో ఈ దేవాలయం ఎంతో చక్కగా నిర్మించబడినది. భారతీయ సంస్కృతిలో ఇది చాలా ఉన్నతమైనదని చెప్పుకోవాలి. ఇది యునెస్కో సంస్థ చేత సర్టిఫై చేయబడిన టెంపుల్. చక్కటి శిల్పకళతో ఎంతో గొప్పగా నిర్మించబడినది. మీరు ఒరిస్సా వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించి చక్కటి అనుభూతి పొందుతారని, ఇక్కడ పక్కన చెట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. Thank you so much. Thank you for watching this video. Lots of love. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. ఇంకా ఫ్యామిలీతో రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది. చూడండి క్లైమేట్ ఆ రోజు. అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాం. 10 రూపీస్ నోట్ మీద ఉన్న రౌండ్ సింబల్ బ్యాక్ ఉందంట. సో వీఆర్ గోయింగ్ దేర్ టు సీ దట్ రౌండ్. అండ్ మా జస్సు కూడా ఎప్పుడు అడిగింది ఆ రౌండ్ రియల్గా చూడాలని. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీ కేమ్ టు వన్ ట్రిప్ హియర్, దట్ టు విత్ ఫ్యామిలీ.
So feeling very blessed, and that we came here on Sunday. ఆ రౌండ్ని రియల్గా చూసినప్పుడు నా ఎగ్జైట్మెంట్ అయితే చెప్పలేను. నేనే కాదు, అందరం ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యాం ఆ నోట్ పైన చూసిన వీల్ రియల్గా చూడడం. ఇంకా ఈ టెంపుల్ కూడా మొత్తం రథం షేప్లో నిర్మించబడినది. సో రథంకి ఉన్నట్టుగానే చక్రాలు అన్నీ ఉన్నాయి. చూడండి మీరు కూడా. అందరం మా మూడ్లో మేముంటే నాకు అన్నయ్య తన ప్రపంచంలో తనున్నాడు. ఎవరితో సంబంధం లేకుండా ఆడుకుంటూ తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తను కూడా. 10 రూపీస్ నోట్ మీద చూసావా? బాగుందా? హ్యాపీనా? మరి కిస్మిట్ ఇంక ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. సో మొత్తం ఒక రౌండ్ అయితే వేసాం టెంపుల్ చుట్టూ. చాలా బాగుంది, చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఆర్కిటెక్చర్ కూడా సూపర్, చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కడ ఒక చిన్న పేపర్ కానీ ఒక కవర్ కానీ ఏదో లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద టెంపుల్. ఇటువంటి ఇంత మంచి టెంపుల్ని ధ్వంసం చేయడానికి అసలు మనసు ఎలా వచ్చిందో తెలీదు. సో చుట్టూ గ్రీనరీ పార్క్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇది ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అన్నమాట. అన్ని వైపులా ఆ చక్రాలు అయితే ఉన్నాయి. చూడండి దగ్గరగా తీసాను వీడియో, ఎంత బాగా చెక్కారో డిజైనింగ్ అంతా కూడా. ఆ రోజుల్లో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ప్రతి చిన్న పార్ట్ కూడా ఫుల్ వర్క్తో నిండిపోయింది టెంపుల్ అంతా కూడా. అమ్మా అమ్మా సూర్యుడు అంటే ఇష్టమా నీకు? రోజు సంధ్యావందనాలు చదివావా? మంత్రాలన్నీ చదివావా? ఇంకా ఇలా టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా ఈ సన్ టెంపుల్ అయితే ఇంతటితో ఎండ్ చేసేసాము. ఇంకా ఇది బయటికి రావడానికి ఎగ్జిట్ అన్నమాట. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్. చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఆర్కిటెక్చర్ బాగుంది. ఇంకా ఈ టెంపుల్కి ముందే మనకి హోటల్స్ కూడా ఉంటాయి. ఇంకా బయటకు వచ్చి హోటల్లో యాక్చువల్లీ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందే మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాం. సో వచ్చేసరికి ఫుడ్ అంతా రెడీగా ఉంది. ఇంకా ఫుడ్ తినేసి ఇక్కడ నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యాం లింగరాజ్ టెంపుల్కి.
సో దిస్ ఈస్ ద లింగరాజ్ టెంపుల్. బస్సులో ఎవరో అన్నారు స్లిప్పర్స్ వేసుకోవద్దని. ఇంకా నేను మా బావగారు పెద్ద భక్తులు మళ్ళీ చెప్పులు లేకుండా బయటకు వచ్చేసాం. అందరిలో మేమే బలైపోయాం. చూసారు కదా ఎండ ఫుల్, కాళ్ళు అయితే కాలిపోయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పరుగులు తీ. ఇంకా చూసారు కదా అక్కడ ఫస్ట్ ఒక కోనేరు అయితే ఉంది. ఇది లింగరాజ్ టెంపుల్. ఇక్కడ ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు. సో బయట గైడ్కి ఇచ్చేసి అందరం వెళ్ళిపోయాం. మంచిగా దర్శనం చేసుకుని ఇంకా బయటికి కూడా వచ్చేసాం. సో ఇది లింగరాజ్ టెంపుల్ అవుట్ సైడ్ అంతా వ్యూ కూడా. నా ఓవర్ టు యూ మిస్టర్ మహేష్. ఈరోజు మేము లింగరాజు టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది భువనేశ్వర్లో ఉన్నది, ఒరిస్సా రాష్ట్రంలో. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో లింగరాజు స్వామి టెంపుల్ దర్శనం చాలా పుణ్యప్రదంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే లింగరాజు అంటే లింగములలో రాజు, అంటే అన్ని లింగంలో కల్లా రాజు అని. ఈ లింగమును దర్శించుకున్న మీకు మంచి జరుగుతుందని ఆలయ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ దాగుంది. ఈ ఆలయంలో అన్ని చోట్ల నంది శివునికి ముందుంటుంది, కానీ ఇక్కడ నంది తనకు ప్రత్యేక స్థానాన్ని కలిగించారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ నంది అలా ఎందుకు ఉంటుంది అంటే నందీశ్వరుడు ఒకసారి శివుని యొక్క భక్తులందరూ వాళ్ళ కోరికలు తీర్చమని తన దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు భక్తులందరూ శివుని ధ్యానంలో ఉండటం వల్ల వాళ్ళ యొక్క కోరికలు తీర్చలేదేమోనని, వాళ్ళకి శివుని యొక్క ధ్యానంలో ఉండటం వల్ల వాళ్ళ యొక్క కోరికలు నందీశ్వరునికి చెప్పుకోవటానికి వచ్చారనమాట. సో అప్పటి నుంచి శివుడు నందీశ్వర అని పిలుస్తాడు. అందుకని ఇక్కడ ఆలయంలో నందిని నందీశ్వర అని పిలిచి ప్రత్యేక స్థానం కల్పించి తనకి కోరికలు నెరవేర్చుకుంటే తప్పకుండా తీరుతాయని ఆలయ స్థల పురాణం చెబుతుంది. ఈరోజు కార్తీక మాసంలో మాకు ఈ దర్శనం ఆ శివుని యొక్క కృపతో జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బయటికి వచ్చాక నాకు అన్నయ్య మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పి చూపిస్తూనే ఉన్నాడు. చూడండి ఏంటిది? లింగరాజ స్వామిని చూసావా? ఇంకా నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఉదయగిరి కందనగిరి కేవ్స్. సో ఇక్కడ నుంచి లోపలికి చాలా డిస్టెన్స్ నడవాలి. ఈ ఉదయగిరి అండ్ కందనగిరి కేవ్స్ కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, సేమ్ ప్లేస్లో. సో మనమైతే ఎనర్జీ ఉంటే రెండు కవర్ చేయొచ్చు. సో చూసారు కదా చాలా పెద్ద పెద్ద స్టెప్స్. పైకి వెళ్ళినాక ఒక జనార్దన గుడి అయితే ఉంది. ఇంకా ఆ కేవ్స్, ఇంకా పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ అనేది ఉంది. ఇదే కేవ్స్, ఉదయగిరి అండ్ కందనగిరి కేవ్స్. ఇలా కొంచెం పైకి వెళ్తే మనకి ఒక వ్యూ పాయింట్ కూడా వస్తుంది. ఇంకా ఈ ప్లేస్ విశిష్టత గురించి మహేష్ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. మేము ఈరోజు ఉదయగిరి ఖండగిరి కోటల దగ్గరికి వచ్చాము. ఇవి ఒరిస్సా నుంచి భువనేశ్వర్ దగ్గర నుంచి దాదాపుగా మనకి 20 కిలోమీటర్లో ఉంటాయి. అసలు ఈ గుహల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే అప్పుడు రాజైన అశోక్ చక్రవర్తి తన యుద్ధం ముగిసిన తర్వాత ఈ గుహల దగ్గరికి వచ్చారని మనకి ఇక్కడున్న స్థల పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ గుహల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ జైన బౌద్ధ మతాలు చక్క కళ్ళకు కట్టినట్టుగా కళారూపాలన్నీ కూడా ఈ గుహల్లో ఉంటాయి. ఇక్కడ 17 గుహలలో ముఖ్యంగా ఉదయగిరి గుహలకు వచ్చి రాణి గుహ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ బౌద్ధ క్షేత్రం కూడా పునర్నిర్మించబడింది. ఇక్కడ ఉన్న గుహల్లో బౌద్ధులు జైనులకు సంబంధించి చక్కటి సమాచారాన్ని, మనం చక్కటి కళాఖండాలని, ఆకృతులని ఆస్వాదించవచ్చు. ఇంత చక్కటి గృహలు మనకి పూర్వం నుంచి నిర్మించినందుకు బౌద్ధులకి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెక్కారో కొండల్ని చాలా గొప్పతనంగా భారతీయ సంస్కృతికి నిదర్శనమని చెప్పుకోవాలి. ఇంత చక్కటి గృహలు ఈరోజు మేము చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది భువనేశ్వర్లో ఉంది. ఈ భువనేశ్వర్ అనేది ఒరిస్సా యొక్క రాజధాని. ఇది చాలా
లార్జెస్ట్ సిటీ ఇన్ ఒరిస్సా అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ గృహలే కాకుండా ఈ భువనేశ్వర్కి వచ్చేటప్పటికి టెంపుల్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్పుకుంటారు. చాలా చాలా టెంపుల్స్ అనేవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి చాలా శివాలయాలు ఈ భువనేశ్వర్లో ఉన్నవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ కూడా ఈ గృహాలు చూసి, చాలా కళాఖండాలను చూసి, ఆకృతులను చూసి మన సంస్కృతి గురించి ఇంకా అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కనిపించిన దూరం పిల్లలతో వస్తే చాలా మటుకి ఇబ్బంది అయితే పడతారు. వాళ్ళు నడిచే పిల్లలు కాదు, ఎత్తుకునే పిల్లలు కూడా కాదు. అలా అని మార్నింగ్ నుంచి చూడడానికి అన్ని టెంపుల్స్ అన్ని లోపల అనుకున్నాం, కానీ ఎంట్రీ నుంచి ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. పిల్లలతో వచ్చే వాళ్ళైతే ఏదైనా ఆల్టర్నేటివ్గా చూసుకుని రావాలి. కానీ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి బాగుంది, కానీ బాగా ఎనర్జీ అవి కూడా ఉండాలి ఇక్కడ. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే నందనకానన్ జూలాజికల్ పార్క్. సో ఈ ప్లేస్లో 3 కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు, ఎస్పెషల్లీ జేషు. సో ఇదొక జూ. ఇక్కడ తెలిసిందే కదా, అన్ని రకాల వైల్డ్ యానిమల్స్, ఇంకా బర్డ్స్, స్నేక్స్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. నాకు అనే రియాక్షన్ చూడండి డీర్ని చూసినప్పుడు. ఈ జూ అయితే చాలా పెద్దది. సో పిల్లలకి అన్నీ చూపించాలనే ఇంటెన్షన్తో ప్రతి ప్లేస్ విజిట్ చేసి లయన్స్, టైగర్స్, డియర్స్, స్నేక్స్, బర్డ్స్ అన్నీ చూపించాం. కానీ మళ్ళీ అంత దూరం నుంచి మళ్ళీ ఎంట్రన్స్ గేట్కి వచ్చేటప్పుడు ఉంది అసలు మామూలు టైర్డ్నెస్ కాదు, అందరం మర్చిపోయారు ఇంకా. బట్ వీళ్ళు మాత్రం ఫుల్ యాక్టివ్. చూడండి, డ్యాన్సులు, స్టెప్పులు, పరుగులు. లక్కీ అయితే అసలు చెప్పులు కూడా వద్దంట, అది విసిరి కొట్టి మరి పరుగులు చేస్తున్నాడు. ఇంకా మా అందరం బ్యాటరీ డౌన్ అయిపోతే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు హైపర్ యాక్టివ్ అయ్యారు జూలో. చూడండి నాకు అనేది లక్కీ. సో జూకి వెళ్ళినప్పుడు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ చూసిన అన్ని ప్లేసెస్ మేము బాగా ఎంజాయ్ చేస్తే ఇంక ఈ ప్లేస్ వీళ్ళ ముగ్గునైతే పట్టుకోలేకపోయాం. జషు, రిషి, లక్కీ, 3 monkeys. లక్కీ చూడు జషు, హ్యాపీనా? నచ్చిందా నీకు? అన్నిటికన్నా ఎక్కువ ఏది నచ్చింది? జూ నచ్చింది? ఏం నచ్చింది? టైగర్ నచ్చిందా? ఇంకా అలా జూ అంతా తిరిగేసి కొన్ని పిక్స్ తీసుకొని నైట్ రూమ్కి అయితే వచ్చేసాము. రిషి క్యూట్గా మాట్లాడుతుంది చూడండి. ఏ ఊరు వచ్చాం మనం? స్వామి పేరేం పేరు చెప్పు. పూరి వచ్చావా? స్వామిని చూసావా? ఏమన్నా ఏం మళ్ళీ చెప్పాలి? జై జగన్నాథా? సరే ఇంక వెళ్దాం ఇంటికి. సరే బాయ్ బాయ్ చెప్పు. ఇంకా ఇవి పిక్స్. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ డేస్ మంచి మెమరీస్ ఇవన్నీ కూడా. సో ఇంకా ఈ జూతో మా సెకండ్ డే ట్రిప్ కూడా ఎండ్ అయింది.
ఇంకా లాస్ట్ డే 3 ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. అది చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3 ఆఫ్ పూరీ జర్నీ. Hope you like this video and thank you so much for your watching, and we will meet you tomorrow with part 3 of Puri journey, which is very interesting. And thank you so much again. Bye bye.